గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. దిస్ ఈస్ బైరా శివపోతురాజు. ఇంతకుముందు చేసినటువంటి వీడియోలో మంచి రెస్పాన్స్ ఇచ్చి ఇంకా ఫర్దర్గా సమాచారాన్ని అందించడం కోసం నాకు ప్రోత్సాహం ఇస్తున్నారు మీ కామెంట్స్ ద్వారా. ఫర్ దట్ ధన్యవాదాలండి. ఈ వీడియో నెగటివ్ మార్క్స్ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది, పేపర్ 1 మనం పేపర్ 1 తీసుకుంటే పేపర్ 1 లో సెక్షన్ ఏ ఏపీ హిస్టరీ, సెక్షన్ బి ఇండియన్ పాలిటీ. నెగిటివ్ మార్క్స్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, అసలు నెగిటివ్ మార్క్స్ మనం చూస్తున్నామా లేదా, ఫుల్గా మనం బాగా థరోగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళి అక్కడ కూర్చొని ఆ టైంలో మనం ఏం చేసాం అన్నదే మనకి పరీక్ష. యాక్చువల్ చెప్పాలంటే అప్పుడు మన మైండ్ సెట్ ఎలా పనిచేస్తుంది అన్నదానికే మనకి మన యొక్క సక్సెస్. కాబట్టి ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని మనకి ఎన్ని మార్కులు వస్తాయి అన్నది అంచనా వేసుకోవాలి. చాలా మంది విద్యార్థులు కూడా ఇది కొంచెం తెలియనటువంటి విషయం. ఎగ్జామినేషన్ అంటే నీకు ఇచ్చినటువంటి 2.5 hours లో ఆ 150 బిట్లు నువ్వు ఎలా చేసావు, బయటకు వచ్చిన తర్వాత నీకు ఆలోచనలు ఎక్కువగా రావచ్చు. ఎగ్జామినేషన్ కి స్టార్ట్ కాకముందు ఆలోచనలు ఎక్కువగా ఉండొచ్చు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు మొత్తం ప్రిపేర్ అయ్యి బాగా మనం కంప్లీట్ థరోగా ఉండొచ్చు. కానీ ఆ 2.5 గంటలో నువ్వు ఎగ్జామినేషన్ నీ మైండ్ సెట్ ఎలా పనిచేసింది అన్నదానికే మనకి పరీక్ష అంటే అది. దాన్ని ఫస్ట్ మనం గమనించాలి. దీనిలో ఇంకొకటి ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఇంపాక్ట్ అంటే సెక్షన్ ఏ ఏపీ హిస్టరీ 75 మార్కులు తీసుకున్నట్లయితే, 75 క్వశ్చన్లు 75 మార్కులు తీసుకున్నట్లయితే బాగా చదివినటువంటి విద్యార్థి, అంటే ఈ యొక్క ఏపీ హిస్టరీని మనం ఆన్సర్ చేయాలి అంటే ఫస్ట్ ఏ సిరీస్ లో వచ్చినటువంటి 1 నుంచి 50 వరకు సబ్జెక్టివ్ గా ఉండే క్వశ్చన్లు, అంటే అసర్షన్, రీజనింగ్, తర్వాత వచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్, మ్యాచింగ్, కాన్సెప్ట్, డెప్త్ గానే ఉన్నాయి. 51 నుంచి 75 వరకు డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. డైరెక్ట్ అంటే 1 సింగిల్ లైన్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే దాదాపుగా కూడా 65% బాగా కొద్దిగా స్టాండర్డ్ గా ఇచ్చి 35% సరళీకరణ చేశారు పేపర్ సెట్టింగ్ లో. అది ఏ సిరీస్ చెప్తున్నాను మీకు నేను. బిసిడి వాళ్ళకి డిఫరెంట్ లో కనిపిస్తూ ఉంటాయి జంబలింగ్ లో అవి మనకి. ఉదాహరణకి ఒక బాగా చదివినటువంటి విద్యార్థి 75 క్వశ్చన్లకి 5 వదిలిపెట్టేసి, అంటే టఫ్ గా ఉన్నాయి 5 అనుకోండి, అంటే మనం వదిలేయాల్సిందిగా తెలియకపోతే, లేకపోతే ఉన్న మార్కు దెబ్బతింటది కదా. అంచేత 70 క్వశ్చన్లు అటెంప్ట్ చేసినట్లయితే అతనికి ఎన్ని మార్కులు వస్తాయి, దాంట్లో 70లో అతనికి తెలియకుండా ఒక 12 తప్పులు అయినాయి అనుకోండి, 70లో ఒక 12 మిస్టేక్స్ అయినాయి అనుకోండి, ఆ 70లో ఆ 12 అనేవి తీసేయాలి. అప్పుడు అది 58 అవుతుంది. ఆ 58 ఈ 12 ఎన్ని రైట్ ఆన్సర్లు తీసుకెళ్తుంది, 12 డివైడ్ బై 3 4 మార్క్స్. మళ్ళీ రైట్ అయినవి 4 పోతాయి. అంటే అక్కడ 12 పోయినాయి, రైట్ అయినటువంటివి 4 తెలియకుండా నీకు 12 పోయినాయి, తెలిసి ఇక్కడ మనకి 4 పోయినాయి. అప్పుడు 16 మార్కులు పోయినాయి. ఒక 5 నువ్వు అసలు పెట్టలేకపోయావు. 16, 5, 21. అంటే 75 మార్క్స్ సెక్షన్ ఏలో మనం బాగా చదివి ఎగ్జామినేషన్కి వెళ్తే అక్కడ మన మైండ్ సెట్ పనిచేసిన విధానంతో మనకి ఎన్ని మార్కులు తెచ్చుకుంటున్నాం మనం. 58లో ఈ 4 కూడా లెస్ చేస్తే 54 మార్క్స్ వస్తున్నాయి. ఇది ఫస్ట్ పేపర్లో ఎక్కువ స్కోరింగ్ చేయగల పేపర్, ఇక్కడ 54 వచ్చినాయి. ఇదే మనం పాలిటీకి అప్లై చేద్దాం, ఇండియన్ పాలిటీకి అప్లై చేద్దాం. ఇండియన్ పాలిటీ కూడా అంటే ఈ 2 పేపర్లు కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే 70 క్వశ్చన్స్ బాగా చదివిన వ్యక్తే పెట్టగలడు. యావరేజ్ గా చదివినటువంటి క్యాండిడేట్, ఏదో కొంచెం అట్లా చదివిన అబోవ్ యావరేజ్ చదివిన క్యాండిడేట్ కూడా పెట్టలేడు ఖచ్చితంగా చెప్పాలంటే. ఎందుకంటే కాన్సెప్ట్ నేను బాగా స్టడీ చేశాను, బిట్స్ మొత్తాన్ని, ప్లస్ ఎగ్జామినేషన్ హాల్లో ఉండేటువంటి మైండ్ సెట్ను కూడా మనం తీసుకోవాలి దీంట్లో. ఇండియన్ పాలిటీకి రండి. ఇండియన్ పాలిటీ కూడా దాదాపుగా కూడా ఇలానే ఉంది. అది కూడా అక్కడక్కడ మనకి ఈజీ బిట్స్ కనబడుతున్నాయి. రాజ్యాంగాన్ని ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారు, అట్లానే ఎప్పుడు మనకి రాజ్యాంగంలో మనకి 42వ రాజ్యాంగ సవరణ చేశారు, 44వ రాజ్యాంగం సవరణ చేశారు. అదేవిధంగా మనకి ఏజీ ఏ యొక్క రాజ్యాంగ సవరణ ద్వారా 21 నుంచి 18 తగ్గించారు. ఇవన్నీ కొంచెం మనం పెట్టగలం. దాదాపు ఎవరైనా కొంచెం చదువుకున్న వాళ్ళందరూ, కొంచెం చదివిన వాళ్ళు, క్లాసులో విన్న వాళ్ళు పెట్టగలరు. పెట్టలేనటువంటి క్వశ్చన్స్, ప్రాసెస్ క్వశ్చన్స్ ఉన్నాయి, కొన్ని మ్యాచింగ్లో ఉన్నాయి, పార్లమెంట్ మీద ఉన్నాయి, తర్వాత సవరణల మీద ఇచ్చారు, సబ్జెక్టుగా కొన్ని క్వశ్చన్లు పోయినాయి. ఇలా జరిగినప్పుడు దీనికి కూడా 75 తీసుకోండి. మీరు 75 తీసుకుంటే బాగా, నేను చెప్తున్నానంటే బాగా చదివినటువంటి విద్యార్థి గురించి చెప్తున్నాను. అతను కూడా 5 వదిలేసేసి 70 చేశాడు అనుకుందాం, దానిలో 10-12 మిస్టేక్స్ అయినాయి అనుకుందాం. మళ్ళీ ఇందాక చెప్పిన విధంగానే 58 వస్తాయి, 58లో 4 రైట్ మార్కులు పోతాయి, 54 మాత్రమే వస్తాయి. అంటే 54 ఎంత అయిందండి, ఇక్కడ 110 అయింది. గతంలో కూడా మనకి ఫస్ట్ పేపర్లో ఇప్పుడు కూడా అందరూ 100+ స్కోర్ చేసేవాడు. 110, 120 కూడా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. 130 కూడా టచ్ అయింది. కానీ ఈ పేపర్కి ఇప్పుడున్నటువంటి విధానం ప్రకారం 130 ఎప్పుడు టచ్ అయిందంటే నెగిటివ్ మార్క్స్ లేకముందు టచ్ అయింది. అది
120 ఎప్పుడు టచ్ అయిందో నెగిటివ్ మార్క్స్ లేకముందు టచ్ అయిందో అది. కానీ ఇప్పుడు నెగిటివ్ మార్క్స్ ఇంపాక్ట్ ఉన్నప్పుడు ఏంటంటే మనకి మార్క్స్ కమ్ డౌన్ అవుతాయి. పేపర్ ఈజీగా ఉంది తెలిసింది అని చెప్పేసి ఒక్కసారి మనం అక్కడ స్పీడ్గా కొన్ని తప్పులు చేసేస్తాం, తెలిసింది కూడా తప్పు చేస్తాం, బయటకు వచ్చేసి బాధపడతాం చూసుకొని. ఇది సహజం, ఇది అతని సబ్జెక్ట్ లేక కాదు, అతని ప్రిపరేషన్ లేక కాదండి, ఇది సహజమైన ధోరణి. ఈ మిస్టేక్లు దొరుకుతాయి, ఇలాంటివి ఒక 5 పోతాయి. ఇవన్నిటిని మీరు మైనస్ చేసుకుంటారా అండి? నేనేం చెప్పాను మీకు, నేను 70 మార్కులకు ఆన్సర్ చేసిన యొక్క విద్యార్థి యొక్క స్టేటస్ తీసుకున్నాం. అదే 65 తీసుకునే వాళ్ళది ఎలా ఉంటుంది, 60 చేసిన వాళ్ళది ఎలా ఉంటుంది, 50 చేసిన వాళ్ళది ఎలా ఉంటుంది, మీరు చూడండి ఎన్ని మార్క్స్ వస్తున్నాయో మీరు గమనించండి. 2 పేపర్ల మీద మనం చూసినట్లయితే 110 బాగా, ఇందాక 200 అబోవ్ చెప్పాను చూడండి, వాళ్ళు చేయగలరు. ఇంకా డౌన్ అయ్యే కొద్ది వచ్చే మార్క్స్ అన్ని కూడా మొత్తం కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది. 54 అన్నాను సెక్షన్ ఏకి, 54 అన్నాను సెక్షన్ బికి. అది ఎక్కడికి వెళ్ళిపోతున్నాయంటే 40కి వెళ్ళిపోయి 35 కూడా వెళ్ళిపోద్ది ఒక్కోసారి. పాలిటీ, ఏపీ హిస్టరీ సబ్జెక్టివ్గా బాగా ఇచ్చారు, చూశాను మొత్తం నేను. కోచింగ్ తీసుకొని లేకపోతే బాగా కోచింగ్ లేకపోయినా చదివి ఆ యొక్క డైరెక్షన్లో ఉన్నవాళ్ళు, ఆ గోల్లో ఉన్నవాళ్ళు మంచి మార్క్స్ సాధించడానికి అవకాశం ఉంది. ఈ విధంగా నెగిటివ్ మార్క్స్ ఇంపాక్ట్ అనేది ఫస్ట్ పేపర్ మీద ఉంటుంది. మరొక వీడియోలో నెగిటివ్ మార్క్స్ ఇంపాక్ట్ సెకండ్ పేపర్ మీద ఎలా ఉంది, సెకండ్ పేపర్ మీద చాలా ఎక్కువ ఉంది, దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.